హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా, టేస్టీగా అండ్ హెల్తీగా మెంతుకూరతో చకోడీలు ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నార్మల్ చకోడీల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అయితే నేను దీనిలో యూస్ చేసిన మెంతుకూరని ఇంట్లోనే గ్రో చేశానండి. నార్మల్గా మనం ప్లాస్టిక్ బాక్సెస్ యూజ్ లేదని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలాంటి బాక్సెస్ యూస్ చేసి మట్టితో కానీ ఎండుతో కానీ పని లేకుండా సింపుల్గా ఇంట్లో గ్రో చేసుకోవచ్చండి. నేనైతే చూసారు కదా, ఈ విధంగా 4 బాక్సెస్లో గ్రో చేశాను. ఈ మెంతుకూరని పప్పులో కానీ లేదంటే ఏదైనా కర్రీస్లోకి పోపు పెట్టినప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ మెంతుకూర ఎలా గ్రో చేయాలో వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు చకోడీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న మెంతుకూరని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మెంతుకూర పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న మెంతుకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ మెంతుకూర పచ్చివాసన పోయిన వరకు కూడా మరిగించుకోవాలి. చూసారు కదండి, మనం మెంతుకూరని ఇంట్లో గ్రో చేయడం వల్ల కలర్ అనేది ఎంత డార్క్గా ఉందో. న్యాచురల్గా గ్రో చేసింది ఏదైనా సరే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో మెంతుకూరని ఇంట్లో ట్రై చేయండి. తర్వాత దీనిలోకి 1 స్పూను నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని మరొక నిమిషం మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి, హాఫ్ కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. కేవలం బియ్యపిండితో మాత్రమే చేస్తే చకోడీలు అనేవి క్రిస్పీగా రావండి. కాబట్టి కాస్త మైదా పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్కి చక్కగా పిండి అనేది ఈ విధంగా ఉడికినట్టుగా అవుతుంది. మరొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడా కూడా పిండి ఉండలుగా లేనట్టుగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల పావుకి ఈ విధంగా స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ జంతికల పావులోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అంతా కూడా ఒకేసారి ప్రెస్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకొని చకోడీల్లాగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, మనం ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చకోడీలు అనేవి తేలికగా చేసుకోవచ్చు. అన్ని చకోడీలు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఎప్పుడు నార్మల్గా చకోడీలు చేస్తూ ఉంటారు కదా, ఒకసారి హెల్దీ ప్రాసెస్లో ఈ విధంగా ఆకుకూర వేసి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చకోడీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కడాయిలోకి సరిపడినన్ని వేసుకున్న తర్వాత గరిటె వెంటనే పెట్టకూడదండి. వెంటనే మనం గరిటె పెట్టాము అంటే చకోడీలు అనేవి విరిగిపోతాయి. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటె పెట్టుకొని కలుపుకుంటూ అన్ని వైపులా కూడా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్లో నురుగు అనేది తగ్గిపోతుంది. అలాగే చకోడీలు కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అప్పుడు వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే మెంతుకూరతో చకోడీలు రెడీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.